రాబో మూడేళ్లలో ఉప్పల్ ప్రాంతానికి గ్రేటర్ హైదరాబాద్ లో మొదటి స్థానంగా నిలిచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని నగర మేయర్ బొంతూరు రామ్మోహన్ అన్నారు. జేహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్లో గల పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రాబోయే మూడేళ్లలో ఉప్పల్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్లోనే మొదటి స్థానంలో నిలిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని నగర మేయర్ బొంతూరు రామ్మోహన్ జేహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్లోని ప్రభుత్వం అభివృద్ధి చేయబోతున్న ప్రాంతాలను నూతనంగా నిర్మించనున్న ప్రతిపాదకను ఎలివేటర్ కారిడార్ను ప్రాంతాన్ని సుందరీకరణ చేయబోతున్న నల్ల చెరువు ప్రాంతాన్ని స్థానిక మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కలిసి సందర్శించారు. తరువాత స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు ఆయన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాబో రోజుల్లో ఉప్పల్ పరిసర ప్రాంతాలని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడుల కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయని, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై నగరానికి స్వాగతం పలికేలా ఉప్పల్ ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, 970 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎలివేటర్ కారిడార్ కోసం పనులను వేగవంతం చేస్తున్నామని, ఉప్పల్ నుండి ఆలికేఫ్ వరకు మూసీ పరివాహక ప్రాంతాల నుండి ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న నల్ల చెరువు సుందరీకరణ చేసి చెరువు చుట్టూ పార్కులు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మేడ్చల్ బోడుపల్ మున్సిపాలిటీ వ్యర్థ పదార్థాల నుండి ఎరువులు తయారు చేస్తున్న వర్ని కాంపోస్ట్ కేంద్రాన్ని నగర మేయర్ బొంతూరు రామ్మోహన్ సందర్శించారు. దానికి పెద్దలు మన మేయర్ గారు కానీ, మా స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ, మా మేడ్చల్ ఎమ్మెల్యే మా సుధీర్ రెడ్డి గారు కానీ, మా ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి గారు కానీ, ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రివ్యూ మీటింగ్ జరిగింది. ఏది ఏమైనా ఉప్పల్ మనం చూస్తున్నాం 60-70 సంవత్సరాల సంది యాడేసిన గొంగడ ఆడనే ఉంది, ఎట్లా ఉన్న పరిస్థితి ఆడనే ఉంది. కాబట్టి నేను ఎంపీ అయినాక మొత్తం పరిస్థితులు మారిపోయినాయి. ఉప్పల్లో మీరు చూస్తూ ఉన్నారు, 160 కోట్లతోటి హట్కో బ్యాంక్ లోన్ తెచ్చి మొత్తం పాత పైప్ లైన్లు, ట్రంక్ లైన్లు, రిజర్వాయర్లు మొత్తం కొత్తగా వేస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే శపథం చేసిండ్రో దానికి సంబంధించిన విషయంలోనే ప్రతి ఇంటికి కూడా నల్ల నీళ్ళు ఇస్తాం. 2019లో అప్పుడు నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతామని చెప్పిన ఆ శపథం ప్రకారమే 160 కోట్ల అప్పు తెచ్చి మొత్తం ఈ లైన్లన్నీ జరుగుతున్నాయి. దానికి తోడు గత 12 సంవత్సరాల సంది ఉప్పల్ బగాయత్ ప్లాంట్లు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే, వాళ్ళకి అలాట్మెంట్ కాలేదు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు రైతులు అంటారు. దానికి కూడా మన పెద్దలు కేసీఆర్ గారు దాన్ని కూడా క్లియర్ చేసింది మొత్తం. దాని తర్వాత ఇప్పుడు మన చెరువు 64 ఎకరాల చెరువు మొత్తం దాన్ని బ్యూటిఫికేషన్ కానీ దాని మొత్తం కానీ దానికి ఇప్పుడు ప్రణాళిక ఒక సిద్ధం చేసినాం. దానికి తోడు మళ్ళీ అదే మాదిరిగా 960 కోట్లతో మన కేంద్ర ప్రభుత్వం కొమ్లి పరిసర ప్రాంతాల్లో ప్రియాంక ఇప్పటి వరకు 300 మొక్కలు నాటారు జరుగుతుంది. అది కూడా మన రామంతపూర్ నుంచి 6.4 కిలోమీటర్ల దూరం పెద్ద ఎత్తున దానికి కూడా సంబంధించి బైపాస్ రోడ్లు కానీ ఇవన్నీ రోడ్లకు పోతే ఇప్పుడు చర్చ జరిగింది. ఏది ఏమైనా ఉప్పల్లో ఇప్పుడు స్కైవే కానీ, మన ఈ మంచి ఇంటింటికి మంచినీళ్ళు కానీ, భగత్ కానీ, మంచి మెట్రో స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా మన 64 ఎకరాల చెరువు బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్థానికంగా మా ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించలే. ఈ ప్రభుత్వం మీద బురద మరి గౌరవ ఎమ్మెల్యే మిత్రులు మరి అలా సుధీర్ రెడ్డి గారు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి సుభాష్ రెడ్డి గారు, మరి గౌరవ కార్పొరేటర్లు, మరి అలా గౌరవ జోనల్ కమిషనర్ గారు, సిఈలు, ఎస్సీలు, జిహెచ్ఎంసీ మరియు ఐలా, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, మరి ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, మరి మిగతా మరి అన్ని డిపార్ట్మెంట్ల సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రాంతంలో మరి దానికి స్లిప్ రోడ్స్, ఆల్టర్నేటివ్ రోడ్స్, దాంతోపాటు మరి ఉప్పల్ సర్కిల్లో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. మరి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్న దాంట్లో మరి గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, మరి ఇలా వాటర్ బోర్డు సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని మరి కమ్యూనిటీ హాల్స్, పార్క్స్, శ్మశానాలు, వీటన్నిటిని కూడా సమగ్రంగా మరి వాళ్ళ బ్రహ్మాండంగా అందరి సహకారంతో మరి ఇలా మీటింగు మరి సక్సెస్ఫుల్గా కావడం జరిగింది. దీనికి కొనసాగింపుగా మరి ఉప్పల్ ప్రాంతంలో మరి కొంత స్పీడ్గా జరగబోతున్న ప్రాజెక్టులన్నీ కూడా చాలా రాబోతున్నాయి. కాబట్టి మరి ప్రతి 15 రోజులకోసారి ఉప్పల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉప్పల్లో జరుగుతున్న మేజర్ ప్రాజెక్ట్ సంబంధించినవి కూడా మరి వాళ్ళ వీటిని రివ్యూ చేసుకోవడానికి గౌరవ ఎంపీలను, మరి గౌరవ ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను, అధికారులందరినీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోరడం జరిగింది. మరి దీన్ని డెవలప్మెంట్ ఏదైతే ఉందో మరి ఇలా అలీకేప్ నుంచి ఆల్టర్నేట్గా ఉప్పల్ చౌరస్తా రాబోయే ఫ్లైఓవర్లకు సంబంధించి అలీకేపు మరి ఇలా
మెట్రో స్టేషను, దాంతోపాటు మెట్రో సూపర్ మార్కెట్ వయా మరి ఇలా ఉప్పల్ సంబంధించిన నల్ల చెరువు వరకు, దాంతోపాటు ఎన్ఎఫ్సి నోమా గార్డెన్ నుంచి ఆల్టర్నేటివ్ ఇవాళ చిలకానగర్ నుంచి వచ్చే రోడ్డు, దాంతోపాటు నాచారం రోడ్ నుంచి వచ్చే మరి ఇంకో ఆల్టర్నేటివ్ రోడ్డు ఇలా చిలకానగర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వయా మరి ఇలా ఉప్పల్ బోడుపల్ వరకు వచ్చే రోడ్డు, నల్ల చెరువు ఏదైతే ఉప్పల్ ఉందో ఉప్పల్ చెరువును కూడా బ్యూటిఫికేషన్ చేసి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్లు, దాన్ని డిసిల్టేషన్ ఇవన్నీ చేయడానికి కూడా మరి నేషనల్ హైవేస్ ఫ్యూచర్లో పోయే రోడ్స్ దాని ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా చేయడానికి మరి వాళ్ళ దాన్ని కూడా ఉప్పల్ చెరువు డిసిల్టేషన్ దానికి సంబంధించిన రింగ్ బండు దాన్ని కూడా ఇవాళ సీరియస్గా మరి చర్చించడం జరిగింది. మరి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో మరొక 10 days తర్వాత వీటికి సంబంధించిన ఆర్డీపీలు రోడ్డుకు సంబంధించిన ప్లాన్స్ అన్ని అయినాక మరొకసారి మరి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. మరి ఈరోజు సహకరించిన మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు మరి అలా వార్డు మెంబర్లకు కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరున అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా మరి అలా ఇక్కడ హాజరైన ఎమ్మెల్యేలు మరి ఎంపీలు చేపించిన సూచనలు ఏదైతున్నాయో వాటికి అనుగుణంగా ప్లాన్స్ అన్ని రెడీ చేసి మరి విజయవంతంగా స్పీడ్గా ముందుకు పోవడానికి సహకరించాలని చెప్పి అందరూ నుంచి కూడా అనేక పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉన్నాయి. ఎటువంటి కదలికలు కూడా కనబడినటువంటి ఒక పరిస్థితి నల్ల చెరువు విషయంలో మనకు అవపడుతూ ఉంది. ఒకవైపున జిహెచ్ఎంసీ పార్ట్ పూర్తయింది, జిల్లా పార్ట్ పెండింగ్లో ఉంది. సో దానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పని ఆదేశించడం జరిగింది. దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఈరోజు ఉప్పలు రూపురేఖలు మారుతూ ఉన్నాయి. దానికి నిదర్శనం 950 కోట్ల రూపాయలతో మరి ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ నుంచి నారపల్లి వరకు మరి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం చేయడానికి కొరకు మరి ఈరోజు ఒక అవగాహన కలిగడానికి కొరకు సమావేశం జరిగింది. ఇకపోతే మరి పార్కులు అభివృద్ధి చేయాలి, అట్లాగే కమ్యూనిటీ హాల్ కూడా అనేక అర్ధాంతరంగా ఆగిపోయినాయి, వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పాం. ఇకపోతే రోడ్ల యొక్క విస్తీర్ణం విషయంలో కూడా మరి సమగ్రంగా చేపట్టాలని చెప్పని కోరాం. రామాంతపూర్లో స్విమ్మింగ్ పూల్, అప్సిగూడలో ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేయాలని చెప్పని కూడా కోరాం. మరి ఇవి పూర్తి చేస్తారని చెప్పని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరి వీటి యొక్క సాధన కొరకు మరొకసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తున్నాం.